పండుగ అంటే చాలా నాకు గుర్తొచ్చేది గోరింటాకు. చిన్నప్పటి నుంచి నాకు ఏ పండగకైనా సరే గోరింటాకు పెట్టుకోవడం చాలా ఇష్టం. ఇప్పుడు నాకు చిన్న కూతురు వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు కూడా ఫస్ట్‌గా చేయాలనిపించేది గోరింటాకు. బట్ 2 ఇయర్స్ పాప తనంతట తానే గోరింటాకు పెట్టుకొని ఇలా ఎంత ఓపికగా చేతుల్లో పెట్టుకొని తిరుగుతుంటే చాలా ముద్దొచ్చింది. ఎంత నీట్‌గా పెట్టించుకుందో ఆల్మోస్ట్ 2 అవర్స్ అలానే పెట్టుకునింది. అండ్ పడుకునేటప్పుడు కూడా బెడ్‌కి అంటుకోకుండా పడుకోవాలమ్మా అని చెప్తా పడుకుంది. ఐ లవ్డ్ ఇట్. నైట్ అంతా మాకు నిద్ర లేదు సరిగ్గా. ఆ రోజే మాకు వర్షం పడింది. ఉగాది ముందు రోజు ఖచ్చితంగా వర్షం పడతా అంటారు కదా! అందుకే ఏమో. సో, అంతే మళ్ళీ క్లీన్ చేసుకొని ముగ్గేసేసరికి చాలా లేట్ అయిపోయింది. నేను ఈ ముగ్గు వేయడానికి, ఈ ముగ్గులో కలర్స్ ఎయడానికి మేము చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకున్నాము. దిస్ ఈస్ హౌ వి యూజ్ టెక్నాలజీ ఇంటు అవర్ ఫెస్టివల్ ఐ థింక్. అన్ని పనులయిపోయాక ఫస్ట్ పాపని రెడీ చేస్తాను. అదే పెద్ద టాస్క్ నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా! తనని రెడీ చేయాలంటే లిటరల్లీ ఇల్లంతా తిరగాల్సొస్తుంది. నా రెడీ పక్కనుండండి. నేను తను నీట్‌గా రెడీ అయ్యి కొన్ని ఫోటోలు తీద్దామని ట్రై చేస్తూ ఉన్నాను. గెట్టింగ్ రెడీ అట్ ఆల్. నేను అప్పటికి ఎలాగోలా కన్విన్స్ చేసి తనకి అన్నీ కావాల్సినటువన్నీ నీట్‌గా పెట్టేసాను. తీరా అంతా రెడీ చేశాక అంతా బావుంది అనేసి ఫోటో తీద్దాం అనుకోని పక్క రూమ్‌లోకెళ్ళిందని వెళ్ళాను. బట్ దెన్ షీ స్టార్టెడ్ క్రయింగ్. తనకి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది, టైట్‌గా ఉందని చెప్తూ ఉండింది. ఐయామ్ గ్లాడ్ దట్ షీ సెయిడ్. బట్ దెన్ సూన్ ఆఫ్టర్ తను తీసేసింది కూడా. నీకే ఈ స్టిక్కర్ పోతే ఇది అటు ఇది పెడతా సరేనా? బాగా పెట్టుకుంటుంది స్టిక్కర్. కొత్త ప్యాంట్ లేదు అదే ఉంది. ఇది ఒక్కటే వీడియో నా దగ్గర ఉండేది పాపది. అది కూడా మా సిస్టర్ రికార్డ్ చేసింది సమ్‌హౌ. నేను లోపలికెళ్ళి వచ్చేలోపు తను తీసేసింది. అండ్ తన కోసం బ్యాకప్‌గా ఒక ప్యాంట్ ఎలాగో నాకు కొత్తది ఉండింది దొరికింది. అండ్ దెన్ షీ ఈస్ లైక్ దిస్. ఆల్మోస్ట్ ద హోల్ డే తను ఇలానే ఉండింది. అండ్ నౌ షీ ఈస్ టెల్లింగ్ మీ సారీ దట్ తను డ్రెస్ తీసేసాను అని చెప్పి నాకు సారీ చెప్తుంది. సారీ భావన సారీ తీసేసాను అని చెప్తుందనమాట. తను రెడీ అయ్యాక నేను కూడా ఎలాగో రెడీ అయిపోయాను ఫైనల్‌గా. అండ్ అప్పటికి మా అమ్మ చాలా వంటలు చేసి పెట్టేసింది. జస్ట్ ఏదో కొద్దిగా హెల్ప్ చేయాలని కిచెన్‌లోకొచ్చాను. భక్షాలు ఇది మా సైడ్ అయితే ఓలిగలు అంటారు. కొన్ని సైడ్ భక్షాలు అంటారు. బట్ ఉగాదికైతే ఇది స్పెషల్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క తెలుగు ఇంట్లో పులిహోర అయితే ఖచ్చితంగా ఉండాలి. దాని కాంబినేషన్‌లో ఉన్న ఆలు కర్రీ కూడా ఉండాలి. సో, మా ఇంట్లో కూడా అదే కాంబినేషన్. దిస్ ఇస్ దట్ ఐ గాట్ రెడీ ఇంటూ. అండ్ ఇది నాకు చాలా నచ్చిన చీర. అంటే నేను కొనుక్కున్న కొన్ని చీరల్లో ఇదొకటి పెళ్ళికి ముందు కొనుక్కున్నాను. అండ్ ఐ లవ్ ఇట్. సీ నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. అందుకే ఐయామ్ ఫ్లెక్సింగ్ ఇట్. ఇప్పుడు ఆల్మోస్ట్ పందిలా తింటూనే ఉంటాను. మా తాతయ్యకి కొంచెం ఆమ్లెట్ కావాలి అని అంటే వేస్తున్నాను. పెట్టవేమని అదే పాట మళ్ళీ పెట్టు తినాలనందున. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అందరికీ పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రతిసారి లేవగానే నేను ఖచ్చితంగా మా అమ్మకి కాల్ చేయడం కానీ, డైరెక్ట్‌గా తనని అడగడం కానీ చేస్తాను. ఈ సంవత్సరం పేరేంటమ్మా అనేసి. తను చెప్పగానే నా ఫస్ట్ రియాక్షన్ అదేంటి పేరు ఇలా ఉంది అనేసి. అవునమ్మా పేరు తగ్గట్టుకే సంవత్సరం అంతా కూడా అలానే ఉంటుందంట. చాలా కష్టాలు, ఒడిదుడుకులతో అనేసి. అండ్ ఐ వాస్ లైక్ మనకెప్పుడు లేవని ఇప్పుడు కూడా ఉన్నాయి కదా! అమ్మ ఇట్లనే బాగుంది. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు పాటలు చాలా వినేదాన్ని.
ఆ తర్వాత చాలా తగ్గిచ్చేశాను. ఎప్పుడో ఒకసారి కానీ పాటలు వినను. ఇలా విన్నప్పుడు అలా పని చేసుకుంటూ పాటలు వినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేసుకుంటూ ఉంటే నాకు చాలా టైమ్ పాస్ అనిపిస్తుంది. ఈ విషయం అని చెప్పుకుంటూ మా అమ్మ చేతి తిట్లు తింటూ నాకు వంట చేసుకోవడం చాలా ఇష్టము. మా అమ్మ చేసిన భక్షాలని రుచి చూపిస్తుంది. ఎలా ఉంది అని అడుగుతుంది. మై ఇన్‌స్టంట్ రియాక్షన్ వాస్ దిస్ బికాజ్ షీ నెవర్ ఫెయిల్స్ టు మేక్ ఆసమ్ భక్షాలు. అండ్ అది నెయ్యి వేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుంది. అమృతం అనుకోండి. పెద్ద కూతుర్లకి, అమ్మలకి ఏ అనుసంధానమైన సంబంధం ఉంటుందో నాకు తెలీదు కానీ, ఎంత ప్రేమ చూపిస్తారో అంతే కోపం కూడా చూపిస్తారు. నేను మా అమ్మ లిటరల్లీ ప్రతి నిమిషం గొడవ పడుతూనే ఉన్నట్టుంటుంది. బట్ వి బోత్ లవ్ ఈచ్ అదర్ ఎ లాట్. జస్ట్ పండగ మీదే మా ఇద్దరికి గొడవ అయ్యి లిటరల్లీ ఒక 2 డేస్ మాట్లాడుకోలేదు ఒకరికొకరం. పాటలకి డాన్స్ ఏమో కానీ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం ఇవ్వడం నాకు చాలా అలవాటు. అండ్ ఐ లవ్ వైబింగ్ టు ద సాంగ్ వాటెవర్ ఇట్ ఈస్. సో దట్స్ ఇట్. ఆ తర్వాత నేను రికార్డ్ చేయలేదు. ఈసారి ఇంకా బాగా రికార్డ్ చేసి డే ఇన్ మై లైఫ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే ప్లీజ్ నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు హ్యూమన్ హార్ట్ విత్ భావన.